సెప్టెంబర్ 7, 2025న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో ఏర్పడడం వలన వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కొంతవరకు ఇబ్బందికర ఫలితాలు రాబోతున్నాయి. అంటే ఎందుకు రాబోతున్నాయి అంటే కుంభరాశి అనేది వృశ్చిక రాశి నుంచి 4వ రాశి అనమాట. 4వ రాశిలో ఏదైనా గ్రహణం ఏర్పడితే ఆ రాశి వారికి ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి కొంతవరకు ఈ 6 నెలల పాటు కూడా గడ్డు కాలం అని చెప్పాలి. అయితే వృశ్చిక రాశిలో జన్మించిన కోట్ల మందికి ఒకే రకంగా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఎవరికైతే పాపగ్రహాలైన రవి, కుజ, శని, రాహుకేతువుల యొక్క దశలు అంతర్దశలు జరుగుతాయో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా 100కు 100% ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు ఈ యొక్క గ్రహాల దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం కొంత చక్కగా ఉంటుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా 3 గంటల పాటు అంటే రాత్రి 9:57 మొదలై అర్ధరాత్రి 1:27 వరకు ఈ గ్రహణం ఉండబోతుంది. కాబట్టి ఇంత ఎక్కువసేపు ఈ గ్రహణం ఉండబోతుంది కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించిన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే మీ ఓపికను బట్టి ఈ టైంలో మీ దశకు సంబంధించిన మంత్రం కానీ లేదా మీరు ఏదైనా మంత్రం మీకు ఉపదేశం ఉంటే ఆ మంత్రం కానీ ఏదైనా ధ్యాన శ్లోకాలకు ఉపదేశాలు అక్కర్లేదనమాట. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, గురువుకు సంబంధించిన అష్టకాలు ఏవైనా సరే అవి చదవడం వల్ల కూడా చాలా మేలు జరుగుతుంది. ఎవరైనా చాలా ఇబ్బందులు ఉన్నాయి వృశ్చిక రాశిలో ఉన్నవాళ్ళం, మళ్ళీ ఇబ్బందులు వస్తాయి అనే భయం ఉన్నవాళ్ళు రాహు యొక్క ధ్యాన శ్లోకాన్ని ఈ 3 గంటల పాటు చదివితే అది ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాహు యొక్క ధ్యాన శ్లోకాన్ని చదవండి, కొంతవరకు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.